ప్రైజ్ ద లార్డ్. ఈ పిల్లలు ఇప్పుడు చిన్న క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళకి అసలు ఏమి చెప్పలేదు, దేని మీద క్వశ్చన్స్ అడుగుతానో కూడా ఏమి చెప్పలేదు, జస్ట్ వాళ్ళకి ఎంత మెమరీ ఉందో చెక్ చేయడానికి. సరే, మీరు రెడీయా పిల్లలు? రెడీయా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ బాయ్స్కి వెళ్ళింది, తర్వాత గర్ల్స్. సరేనా? బాయ్స్ మీకు రాకపోతే పాస్ అనాలి, అప్పుడు గర్ల్స్ దగ్గరికి వెళ్తుంది ఆ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్సే అడుగుతా, ఓకేనా? బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్తను విలిపించే ప్రవక్త అంటారు? ఓకే. ఇప్పుడు గర్ల్స్కి, బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్తను పెద్ద చేప మింగేసింది, ప్రవక్త పేరేంటి? యోనా. ఓకే. ఇప్పుడు బాయ్స్కి ఈక్వల్ పాయింట్స్ వచ్చాయి. బైబిల్ గ్రంథంలో మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు? 66. ఓకే. క్రొత్త నిబంధనలో ఆఖరి పుస్తకం ఏమిటి? ప్రకటన. ఓకే. ఈజీగా ఉన్నాయి కదా క్వశ్చన్స్. ఇప్పుడు సెకండ్ లెవెల్కి వెళ్తుంది. మళ్ళా బాయ్స్కి క్వశ్చన్. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో హింట్ కూడా ఇస్తాను. పాత నిబంధనలో చాలా బలవంతుడుగా ఉన్నారు ఇద్దరు ముగ్గురు, ఎవరైనా ఒకరి పేరు చెప్పండి. సంసోను. ఓకే. అదే పాత నిబంధనలో అందరికంటే జ్ఞానవంతుడుగా సొలొమోను. ఓకే. నెక్స్ట్ బాయ్స్కి ఏం క్వశ్చన్ అడగను? యాకోబు నాన్న పేరేమిటి? ఇస్సాకు. ఓకే. యాకోబుకు ఎంతమంది పిల్లలు? యాకోబుకు ఎంతమంది పిల్లలు? పాస్. 8 గోత్రాలు. అయిపోయింది, ఫెయిల్. నెక్స్ట్. ఎంతమంది? 12 పిల్లలు అన్నాను, అబ్బాయిలు అనలే. 13. నెక్స్ట్. ఫెయిల్ అయిపోయారు. ఎవరు చెప్పలేకపోయారు? గర్ల్స్దే ఫస్ట్ మీకు వచ్చింది కదా. సరే, ఇప్పుడు వాళ్ళకే క్వశ్చన్. సరే, మీకే క్వశ్చన్. మరియమ్మ దగ్గరికి లేదా మరియ దగ్గరికి ఏ దేవదూత వచ్చాడు? గాబ్రియేల్. పాత నిబంధనలో అబ్రహాముతో పాటు దేవుడు పిలిచినప్పుడు బయటికి ఇంకెవరు వచ్చారు? లోతు. వెరీ గుడ్. నెక్స్ట్ వీళ్ళకి క్వశ్చన్. యాకోబు మామ పేరేంటి? లాబాను. ఓకే. నెక్స్ట్ బాయ్స్. సారీ, గర్ల్స్. దావీదు ఫ్యామిలీలో దావీదు ఫస్టా, సెకండా లేదా లాస్టా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో? లాస్ట్. ఓకే, లాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ బాయ్స్. ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాలకి దేవుడు పత్రిక రాస్తాడు, అవి ఎన్ని సంఘాలు? ఎఫెసు, స్మరణ. 7 సంఘాలు. ఓకే, వెరీ గుడ్.
మీకే. పౌలు ఏ ఊరు వాడు? పౌలు ఏ ఊరు వాడు? పాస్ అయితే పాస్ చెప్పాను, గుర్తు రాకపోతే. త్రాసు అనుకుంటా. త్రాసు. పౌలు ఏ ఊరు వాడు? త్రాసా? తార్సా త్రాసా? సరే, ఎవరికి కాదు, తప్పు చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. పౌలు ఎవరిని దైవజనుడా అని పిలిచాడు? తిమోతి. దగ్గర పెట్టు. తిమోతి. ఎస్, తిమోతి. క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారిని వెంబడించినటువంటి శిష్యులలో యేసుప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత అనుమానించింది ఎవరు? తోమా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. శిష్యుల్లో ఎక్కువ మంది తిట్లు తిన్నది ఎవరు? పెట్టారు, దగ్గర పెట్టు. సీమోను పేతురు. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ మీకు గర్ల్స్కి. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తున్నారు, వెరీ గుడ్. జనరల్ క్వశ్చన్స్లో జనరల్గా అడుగుతున్నా, మీరు చక్కగా చెప్పారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. పాత నిబంధనలోంచి, ఓకేనా? దావీదు సిగ్లగ్లో ఏమి కోల్పోయాడు? ఏ నష్టం జరిగింది? దావీదు సిగ్లగ్లో ఏం నష్టం జరిగింది? తన కుటుంబంని, ఇల్లుని, వాళ్ళు కలిగిన అంతటిని కోల్పోయాడు. ఇంటిని, ప్రజలని, ఫ్యామిలీని, తనకున్నదంతా. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ తర్వాత అన్ని ప్రభు ఏం చేశాడు? సమకూర్చాడు కదా, అన్నీ సమకూర్చాడు. సరే, మళ్ళీ బాయ్స్కే మీది పాస్ చేశారు కాబట్టి క్వశ్చన్. సరే, క్వశ్చన్ ఏంటంటే, మీకు బైబిల్లో ఏ క్యారెక్టర్ ఎక్కువ ఇష్టం యేసుప్రభు వారి తర్వాత? ఏ క్యారెక్టర్, ఏ వ్యక్తి అంటే ఎక్కువ ఇష్టం? ఆ క్యారెక్టర్ గురించి క్వశ్చన్ అడుగుతాను. అర్థమైందా నా క్వశ్చన్? ఏ వ్యక్తి అంటే ఎక్కువ ఇష్టం, ఏ క్యారెక్టర్ అంటే ఎక్కువ ఇష్టం బైబిల్లో యేసుప్రభు వారి తర్వాత? పాత నిబంధన అవ్వచ్చు, కొత్త నిబంధన అవ్వచ్చు. పౌలా? సరే, పౌలు గురించి క్వశ్చన్ అడుగుతాను. పౌలుకు బాప్తీసం ఇచ్చింది ఎవరు? పౌలుకి బాప్తిసమా? అననీయ. దగ్గర పెట్టి. అననీయ. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు వారి తర్వాత? బాప్తిసం ఇచ్చి యోహాను. సరే, బాప్తీసం ఇచ్చి యోహాను. బాప్తీసం ఇచ్చు యోహాను తల్లిదండ్రుల పేరేంటి? నీకు తెలుసా? నీతో పాస్ అయితే చెప్పే. పాస్. యాకోబు తండ్రి పేరు. జకరియా, ఎలిజబెత్. మర్చిపోయారు. సరే, నెక్స్ట్. మీకెందుకు? మీరు పాస్ చేశారుగా, వాళ్ళు కూడా చెప్పలేదు. సరే, మీకే.
సరే మళ్ళీ ఇదే క్వశ్చన్ అడుగుతాను, అంటే బాప్తీసం ఇచ్చే యోహాన్ మీద. బాప్తీసం ఇచ్చు యోహాను ఎన్ని నెలలు పెద్ద యేసుప్రభు వారి కంటే? 2 నెలలు. పాసా? 2 months. పాస్. 2 months ఫెయిల్ కాదు. 1 month. కాదు, 6 నెలలు. మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు, అది ఎలిజబెత్ ఎన్ని సంవత్సరాలు గర్భవతి అక్కడ రాసి ఉంటుంది. సో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి అడుగుతా, సరేనా? సర్ప సంతానమా అని ఎవరిని అన్నాడు? ప్రజల్ని. ఎవరిని అన్నాడు? మార్మన్స్ పొందని వాళ్ళని. అదే ఎవరు వాళ్ళు? చాలామంది గుంపులు వచ్చారు అక్కడికి. పరిసయ్యులు వచ్చారు, సైనికులు వచ్చారు, ట్యాక్స్ కలెక్టర్స్, సుంకపు గుత్తదారులు వచ్చారు, జనులు వచ్చారు. ఎవరిని అన్నాడు సర్ప సంతానమా అని? అందరినీ. పరిసయ్యులను ఉద్దేశించి ఆ మాట అన్నాడు. సో మళ్ళా ఫెయిల్ అయ్యావు. సరే నెక్స్ట్ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి అడుగుతా. వాళ్ళు కూడా తప్పే చెప్పారు. బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా చనిపోయాడు? రోమన్స్ని పట్టుకున్నారు. పాస్. ఎవరు చంపారు? ఓకే, ఆన్సర్ కరెక్టే, మీకు ఈకే పాయింట్. కానీ రాజు వాళ్ళ కూతురు. సర్లే, మీకు ఇంకా అర్థం కాలే. సరే ఓకే, ఆన్సర్ అయితే కరెక్టే చేశారులే. నెక్స్ట్ వాళ్ళకే. నెక్స్ట్ మీకే క్వశ్చన్. ఇప్పుడు పౌలు గురించి అడుగుతాను, సరేనా? పౌలు ఏ మార్గము గుండా ఎక్కడికి వెళ్తున్న సమయంలో దేవుడు దర్శించాడు? దమస్కు మార్గంలో. ఓకే, దమస్కు మార్గం. నెక్స్ట్ మీకే క్వశ్చన్. మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి బాప్తిసం ఇచ్చే యోహాను మీద, ఆయన చెప్పలే. సరే ఇంకో క్యారెక్టర్ ఎంచుకో. సొలొమోనా? ఓకే, సొలొమోన్ మదర్ పేరేంటి? సొలొమోన్ మదర్ పేరు? పాస్. బెత్షెబా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిపోయాను క్వశ్చన్. సరే మీకే ఇప్పుడు క్వశ్చన్. ఏ బుక్లో పౌలు ప్రేమలో ఉన్న ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు గురించి మీరు ఎదగాలి, దాంట్లో జ్ఞానాన్ని పొందుకోవాలి, ఆ శక్తిని ఆశ్రయించాలి అన్నట్టు మాట్లాడతాడు? ఏ పత్రికలో? అదే పత్రిక పేరు 7 సంఘాలలో ఒక సంఘానికి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి అది బుక్ ఆఫ్ ఎఫిషియన్స్లో ఉంటుంది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీ సంఘం. సో నెక్స్ట్ మీకే సొలొమోన్ క్వశ్చన్. ఓకే, సొలొమోన్ గురించి. సొలొమోను ఎన్ని బుక్స్ రాశాడు పరిశుద్ధ గ్రంథంలో? బుక్స్. సొలొమోన్ రాసిన బుక్స్ ఏంటి?
డాష్ ఆ, సామెతలు ప్రసంగి పరమగీతాలు. ఓకే. ఇప్పుడు మీకే పౌలు గురించి క్వశ్చన్, పౌలు మీద క్వశ్చన్. ఓకే. పౌలు లాస్ట్లో రాసిన పుస్తకం ఏంటి? దాంట్లో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుకునే విశ్వాసం కాపాడుకుంటున్న అనే వచనం ఉంటుంది ఆ బుక్లో. అతని ప్రియకుమారుడికి రాశాడు. గలతీయా? అది సంఘానికి రాసింది, వ్యక్తులకు రాసింది. 2 తిమోతి. సరే, ఇప్పుడు మీదేంటిది? సొలొమోనా? ఓకే, సొలొమోన్ గురించి. సొలొమోన్ నాన్న పేరు ఏంటి చెప్పు? ఆలోచించాల, కొంచెం రివర్స్లో అడుగుతాను అంతే. అంత ఈజీ క్వశ్చన్ చెప్పకపోతే దావీదు. అంతే, రివర్స్లో అడిగితే అంతగానో. సరే, ఇప్పుడు మామూలుగా వీళ్ళకి ఇచ్చే జనరల్ క్వశ్చన్ అడుగుతాను, ఇంకా క్యారెక్టర్స్ తీసేస్తే. అబ్రహాము మనవడి పేరేంటి? అబ్రహాము మనవడు యాకోబు. జస్ట్ క్రాస్గా కొంచెం క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఇంటెలిజెంట్గా సమాధానం చెప్పారు. ఓకేనా? మీకు ఇప్పుడు గర్ల్స్కి యాకోబు కుమార్తె పేరేమిటి? బయటికి వెళ్తే ఆ దేశపు మనుషులను చూడాలని బయటికి వెళ్ళింది. సో అక్కడ ఉన్నటువంటి ఈ వీడైన రాజు ఆమెను చెరిపేస్తాడు. యాకోబు కుమార్తె, యాకోబు లేయకు కలిగిన కుమార్తె. దీనా. దీనా. ఓకేనా? ఓకే, ఇప్పుడు వీళ్ళకి బాయ్స్కి మీకు క్వశ్చన్. ఇర్మియా ప్రవక్త రాసిన ఇంకో పుస్తకం చెప్పండి. ఇర్మియా రాసిన పుస్తకమా? ఇర్మియా గ్రంథం. అది కాకుండా ఇంకోటని. విలాప వాక్యాలు. అది విలాప వాక్యం. నెక్స్ట్ గర్ల్స్కి యెషయా గ్రంథంలో ఎన్ని బుక్స్ ఉన్నాయి? సారీ, యెషయా బుక్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 66. ఓకే, వాళ్ళకి కొత్త నిబంధనలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 24. సువార్తలోని అంది 24 ఏంటిది? 4 ఏంటి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ముమ్మారు బొంకింది ఎవరు? పేతురు. పేతురు ఒకసారి ప్రభు ఇది నీకు దూరమవును గాక అన్నప్పుడు యేసు ప్రభు వారు పేతురుని ఏమని సంబోధించాడు? మళ్ళీ ఏంటి? యేసు ప్రభు వారు తన మరణం గురించి ప్రిడిక్ట్ చేసినప్పుడు, ముందే చెప్పినప్పుడు, పేతురు ఇది నీకు దూరం అవ్వాలి అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు ఒక వర్డ్ వాడారు యేసు ప్రభు వారు, డాష్ వెనుకకు పొమ్ము, సాతానా వెనుకకు పొమ్ము. ఓకే, సరే. ఇటు
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ మాట లేదా ఆ వచనం చాప్టర్ మీరు చెప్పలేరులే కానీ అట్లీస్ట్ ఏ బుక్లో ఉంది? లూకాస్ వార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను వాళ్ళకిచ్చే. యోహాను సువార్త. ఓకే, యోహాను సువార్త. మళ్ళీ మాకే వాళ్ళకే, ఇప్పుడు మీకే వాళ్ళకే. సరే, ఇప్పుడు కొన్ని వచనాల మీద అడుగుతా, కొన్ని వచనాల మీద క్వశ్చన్స్ అడుగుతా. అర్థమైందా? ఏది అడగాలి? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదను అని ఎవరు అన్నారు? అది ఏ బుక్లో ఉంది? యెహోషువ. ఎవరన్నారు? యెహోషువ. ఓకే, నువ్వు మీకు క్వశ్చన్. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు వారు అర్ధరాత్రి లేచి పాటలు పాడారు. చెరసాల పునాదులు అదిరిపోయాయి. అక్కడ ఒక ఫ్యామిలీ రక్షించబడింది. ఎవరి ఫ్యామిలీ? పేరు మనకు కనబడదు కానీ చెప్పేయచ్చు. వారు చెరసాల్లో ఉన్నారు. హోల్ ఫ్యామిలీ రక్షించబడి బాప్తిసం పొందుకున్నారు. లూదియా. చెరసాల్లో ఉన్నప్పుడు, చెరసాలకు ముందు లూదియా ఎక్స్పీరియన్స్. చెప్పాలా? పౌలుశీలు చెరసాల్లో ఉన్నప్పుడు పాటలు పాడారా? పాటలు పాడినప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయాయి. అక్కడంతా కూడా తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. దొంగలందరూ పారిపోతారేమోనని ఒక ఆయన తన్ను తాను చంపుకోబోయాడు. అధికారి, చెరసాల అధికారి. నేను అందుకే చెరసాల అని హింటిస్తున్నానా? సరే, వీళ్ళకి నేను చెప్పాను. అది మీ క్వశ్చన్. అది పాస్ ఇవ్వలే కదా, మీరేగా చెప్పుకుంది. సరే, ఇప్పుడు మీకు క్వశ్చన్. దేని మీద? మొట్టమొదటి ఇజ్రాయెల్లో ఫస్ట్ కింగ్ ఎవరు? పౌలు. ఇజ్రాయెల్లో ఫస్ట్ కింగ్ ఎవరు? ఫస్ట్ కింగ్ సౌలు. మరి పౌలు అంటారు. నెక్స్ట్, ఎవరి రక్తము కుక్కలు నాకాయి? ఎవరు చచ్చిపోతే ఎవరి రక్తం కుక్కలు నాకాయి? అట్లీస్ట్ భార్య భర్తల్లో ఒకరి పేరైనా చెప్పండి. ఎజ్బేరు. ఏంటి? ఎజ్బేరా? ఎజ్బేరు తిరగట్లేదా? సరే, ఇప్పుడు బాయ్స్కి క్వశ్చన్, మీకే క్వశ్చన్. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నది ఎవరు? యెషయా. ఓకే, ఇప్పుడు మీకు గర్ల్స్కి క్వశ్చన్. ఏంటట? ఈసారి నీతో చెప్పాలి ఆన్సర్. నీతికి ఇచ్చే ఈజీ క్వశ్చన్ అడుగుతా, సరేనా? చిన్నపిల్లలు చెప్పే క్వశ్చన్ అడుగుతా. యేసు ప్రభు ఎక్కడ పుట్టారు? బెత్లెహేం. వెరీ గుడ్, చెప్పింది. బెత్లెహేం గ్రామంలో. ఓకే, ఇప్పుడు బాయ్స్కి. యేసు ప్రభు వారికి ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన బాప్తిస్మం పొందుకొని పరిచర్లోకి వచ్చారు? 14 సంవత్సరాలు. ఫెయిల్. నువ్వు 12. బా 12. అవి అట్లా చెప్పుకుంటూ పోండి. 30 సంవత్సరాల వయసు, 3.5 సంవత్సరాల పరిచర్య కదా. నెక్స్ట్, యేసుప్రభు వారి పరిచర్యకి ముందు ఆయన వృత్తి ఏమిటి? గర్ల్స్. కార్పెంటర్. ఓకే.
యేసుప్రభు వారి రొమ్మున ఆనుకున్న శిష్యుడి పేరేంటి? యేసు ప్రభు వారు రొమ్మున అనుకున్నారు. యేసుప్రభు వారి రొమ్మున ఆనుకున్న శిష్యుడు. యోహాను. ఇప్పుడు దగ్గర పెట్టు. యోహాను. ఎస్, వెరీ గుడ్, యోహాను. నెక్స్ట్ మీకే క్వశ్చన్. యేసుప్రభు వారు తరచూ ఒక ఊరికి వెళ్ళేవాళ్ళు, ఎక్కువ శాతం ఒకళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళది ఏ ఊరు? గలిలయ. హింట్ ఇవ్వనా? లాజర్ వాళ్ళ ఇల్లు, లాజరు, మార్త, మరియా వాళ్ళు ఉండే ఊరు. బెతనియా. బెతనియా. బేతనియా. బెతనియా. బెతనియా. సరే, ఇప్పుడు వీళ్ళకి 5 రొట్టెలు 2 చేపలు ఎవరు ఇచ్చారు? ఒక చిన్న పిల్లవాడు. ఎస్, చిన్న పిల్లోడు ఇచ్చారు. అది ఎంతమందికి పంచారు? 5,000 మందికి. ఎన్ని గంపలు మిగిలే? 8 గంపలు. 12. నెక్స్ట్ వీళ్ళకి మీకే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. యేసు ప్రభు వారు 12 సంవత్సరాల ఒక యవనస్తురాలు, ఆమె రోగి ఉంటే ఆమెను బాగు చేయడానికి బయలుదేరి వెళ్ళారు. ఆల్మోస్ట్ వెళ్ళేసరికి ఆమె చనిపోయి ఉంటుంది. ఈ మార్గ మధ్యంలో ఒక ఆమె వచ్చి యేసుప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. ఆమె ఏ ప్రాబ్లంతో బాధపడుతుంది? రక్తస్రావం. ఎన్ని ఇయర్స్? 12. ఓకే. నెక్స్ట్ వాళ్ళకి బైబిల్లో నీళ్ళ మీద నడిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యేసుప్రభువే. ఎస్, కరెక్టే. కానీ తర్వాత పేతురు. ఎస్, పేతురు. నెక్స్ట్ మీకు క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. చివరికి వచ్చేసాం, ముగిచ్చేస్తాను. ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. యేసుప్రభు వారి యొక్క లైఫ్లో యేసుప్రభు వారి మొట్టమొదటి మిరాకిల్ ఏంటి? ఈ కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చడం. ఓకే. ఇప్పుడు బాయ్స్కి శిలువ మీద ఉన్నటువంటి దొంగలలో ఎంతమంది దొంగలు పరదేశికి వెళ్ళారు? ఒక దొంగ. ఈజీగా ఉంది కదా క్వశ్చన్. సరే, ఇప్పుడు గర్ల్స్కి కూడా యేసు ప్రభు వారిని మొట్టమొదటి పునరుద్ధానమైన తర్వాత మొట్టమొదటి కలుసుకున్న పర్సన్ ఎవరు? మరియా. క్లియర్గా చెప్పాలి నాకు. మగ్దలేని మరియా. ఓకే, వాళ్ళకి ఇచ్చే. నెక్స్ట్ వాళ్ళకి క్వశ్చన్. చిన్న వచనం లాంటి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు డాష్. వాళ్ళు దేవుణ్ణి చూచెదరు. ఓకే. ఇప్పుడు మీకు యేసుక్రీస్తు నిన్న నేడు డాష్. నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఒకే రీతిగా ఉన్నాడు. కలిపేశాం. సరే. సో ఫైనల్ క్వశ్చన్ అందరు చెప్పాలి ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి. ఫస్ట్ నిత్యానికి రక్షణ అంటే ఏంటి? కాపీ కొట్టొద్దు, ఎవరిదాళ్ళు ఇండివిజువల్ చెప్పాలి. రక్షణ అంటే ఏంటి తెలుసా? తెలిస్తే ఏదో చెప్పు, తెలియకపోతే పాస్ అని అంతే. పాస్. దేవునితో సంబంధం కలిగి ఉండటం. ఇంకా మారు మనసు పొందుట. మారు మనసు అంటే మన దేవుని వైపు మనసు త్రిప్పుకోవడం. పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు త్రిప్పుకొని దేవుని మాట వినడం. సో ఇప్పుడు రక్షణ ఇంపార్టెంటా, బ్యాప్టిజం ఇంపార్టెంటా? రక్షించబడిన తర్వాత బాప్తిజం. ఓకే.
నెక్స్ట్ నువ్వు చెప్పు, రక్షణ అంటే ఏంటి? దేవునితో సాంగత్యం కలిగి ఉండడం. వాడు చెప్పాడు అదే సంబంధం అని, నువ్వు సాంగత్యం అన్నావు. ఆయన సంఘంలో చేరబడడం. పాపాలు ఒప్పుకోవడం. రక్షణ అంటే రక్షణ అంటే ఏంటి? యేసయ్యని హృదయంలో తెచ్చుకోవడం. యేసయ్యని హృదయంలో తెచ్చుకోవడం. ఎస్, వెరీ గుడ్. యేసయ్యని హృదయంలోకి తెచ్చుకోవడం. సరే, ఇవన్నీ ఏంటంటే బేసిక్ ట్రూత్స్ అన్నమాట. సాల్వేషన్ గురించి, రక్షణ గురించి మీకు తెలియాలి ఇప్పటి నుంచే. అర్థమైందా? రక్షణ గురించి తెలియాలి. రక్షించబడాలంటే ఏం చేయాలి? వానికి ఫస్ట్ నుంచి మంచి పనులు చేయాలా, లేక క్రైస్తవ కుటుంబంలో పుట్టాలా, లేక యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలా? యేసుప్రభు వారిని సొంత దేవునిగా అంగీకరించాలి. ఓకే. మంచి పనులు చేస్తే రక్షణ వచ్చిద్దా? రాదు. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే రక్షణ వచ్చిద్దా? రాదు. ప్రతిరోజు బైబిల్ చదివితే రక్షణ వచ్చిద్దా? రాదు. కేవలం యేసు ప్రభు వారిని మన హృదయంలో చేర్చుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమవుతాం? రక్షింపబడతాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏం నమ్మాలా? యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలని. గట్టిగా ఏం నమ్మాలి? యేసు ప్రభు వారు రక్షణ కొరకు మనకు రక్షణ ఇయ్యడానికి కొరకు వచ్చాడు అని నమ్మాలి. ఇంకా దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. ఆయన మన పాపాలని పోగొట్టడానికి వచ్చాడు. దాన్ని ఎలా చేశాడు? దాని రక్తాన్ని చిందించి మన హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచాడు. ఇంకా మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. తర్వాత ఇంకా మన కోసం ఎన్నో కార్యాలు చేశాడు. ఇంకా యేసు ప్రభు వారు మన కోసం పునరుద్ధానం అయ్యాడు. ఎస్, అవి ఇంపార్టెంట్. రిజరక్షన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, రిజరక్ట్ అయినటువంటి క్రైస్ట్ మరలా ఏం చేస్తాడు? పునరుద్ధానుడైన తిరిగి వస్తాడు, మన కోసం తిరిగి వస్తాడు. ఓకేనా? సో రక్షణ అంటే తెలిసిందిగా. మనం నమ్మడం అంటే ఏం నమ్మాలా? యేసు ప్రభు వారు నా కొరకు మరణించి నా పాపల కొరకు కలవరి శిలువలో యాగమయ్యి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఇదిగో ఆయన మరలా రానై ఉన్నాడు. ఇది మనం నమ్మాలి, విశ్వసించాలి. అర్థమైందా? సో సాల్వేషన్ అంటే సింపుల్ వర్డ్స్. ఇది పెద్ద వాళ్ళకి చెప్పినట్లు మీకు చెప్తే అర్థం కాదు, సింపుల్ వర్డ్స్. సో రక్షణ ఎలా వచ్చింది? యేసు ప్రభు వారిని మన హృదయంలో చేర్చుకుంటున్న బట్టి మన పాపల నిమిత్తము ఆయన కలల్లో యాగమయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు, త్వరగా రానై ఉన్నాడని నమ్మడాన్ని బట్టి మనం ఏమవుతాం? రక్షించబడతాం. సో సాల్వేషన్ అంటే బాప్తిసం పొందుకోవడము, సాల్వేషన్ అంటే రక్షణ అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టడము కాదు. ఓకే ఓకే. ప్రైజ్ ద లార్డ్. ఎంజాయ్ చేశారా? ఓకే. మరలా ఇంకోసారి ఈసారి మీకు ఒక అధ్యాయమో ఒక బుక్ ఇస్తాను, అప్పుడు ఆ బుక్ అంతా చదవండి, దాని మీద క్విజ్ పెడతా. ఓకే, బాయ్.